హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాళ ఈ వీడియోలో నేను ఒక సీరియస్ టాపిక్ గురించి మీతో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే, నాకు మన ఛానల్లో మన ఫాలోవర్సే కావచ్చు, ఫాలో అవ్వని వాళ్ళే కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్సే కావచ్చు, నన్ను ఒక క్వశ్చన్ చాలామంది నుంచి కామన్గా వస్తుందన్నమాట. ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఐ హేట్ కోడింగ్, బట్ నాకు ఐటీ జాబ్ కావాలి, నేను ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ వింటే నాకు అసలు వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి అన్నది క్లారిటీ రావట్లేదంటే. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆ క్వశ్చన్ వినగానే నాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఐ హేట్ కోడింగ్ అనగానే వాట్ ఈస్ ద రీజన్? మీరు ఐ హేట్ కోడింగ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీరు కోడింగ్ని హేట్ చేయడానికి కారణం ఏంటి? ఈజ్ దేర్ ఎనీ రీజన్? వాళ్ళది బ్యాక్గ్రౌండ్ కనుక నేను వెరిఫై చేస్తే, వాళ్ళని అడిగితే మీరు ఏం చదువుకుంటున్నారంటే బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను, బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను, లేకపోతే నా బీటెక్ ఆర్ డిగ్రీ ఫినిష్ అయిపోయి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, ఈ ఏజ్లో ఈ స్టేజ్లో నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఐ హేట్ కోడింగ్, లేకపోతే నాకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, బట్ ఐటీ జాబ్ కావాలి, దానికి నన్ను ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే ఫస్ట్ ఒకటేంటంటే, కోడింగే పరమావధి కాదు. కోడింగ్ కాకుండా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి మనకు ఐటీలో. మీరు కావాలంటే వెబ్ డిజైనర్ అవ్వచ్చు, లేకపోతే డేటాబేస్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ సేల్స్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ మనకు ఐటీలో ఉన్నాయి. బట్ ఓకే, మీరు ఏదో ఒక మీకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకుని చేయవచ్చు, నేను కాదనట్లేదు. బట్ బిఫోర్ దట్ మీరు ఐ హేట్ కోడింగ్ అని చెప్పడానికి గల బేస్ ఏంటి? ఏ బేస్ చేసుకుని మీరు ఆ మాట చెప్తున్నారు అన్నది మీరుగా కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నేను ఏదో ఒకటి చెప్తా, ఐ హేట్ కోడింగ్ అంటే వద్దులండి, ఇదేదో చూసుకోండి అని చెప్తాను నేను. కానీ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోడింగ్ మీరు ఎందుకు హేట్ చేస్తున్నారు అంటే నాకు కొంతవరకు అర్థమైంది ఏంటంటే, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు మీ కాలేజ్లో మీరు ఏదో బీటెక్ ఏదో చదువుతూ ఉంటారు, 2nd ఇయర్లోనో 3rd ఇయర్లోనో వాళ్ళు కొన్ని లాంగ్వేజెస్ మీకు పరిచయం చేస్తారు, లైక్ C++, పైథాన్, జావా, ఇట్లాంటి లాంగ్వేజ్ ఏదో మీకు ఒకటి పరిచయం చేస్తారు. ఇనీషియల్ డేస్లో అన్నీ ఈజీగా ఉంటాయి, నేర్చేసుకుంటారు. ఒక 10-15 క్లాసులు అయిన తర్వాత అసలు టాపిక్ స్టార్ట్ అవుతాయి. C++లో చూస్తే యారేస్, పాయింటర్స్ ఇలాంటివి ఏవో టాపిక్స్ ఉంటాయి, లేకపోతే క్లాసెస్, వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం, ఇట్లాంటి టాపిక్స్ చెప్తూ ఉంటారు C++లోనూ, అక్కడ జావాలో, పైథాన్లో ఇట్లా. అయితే ఏమవుతుందంటే, మీలో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, మీరు ఫస్ట్ ఇనీషియల్ క్లాసెస్లో పెట్టిన కాన్సన్ట్రేషన్ సీరియస్ టాపిక్స్కి వచ్చేసరికి, ఇంకా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్స్ వినడం దగ్గరికి వచ్చేసరికి మీరు ఆ కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఫస్ట్ థింగ్, ఒక 4-5 క్లాసులు సరిగ్గా వినకపోతే 5వ క్లాస్ నుంచి ఇంతకు ముందర ఏం చెప్పిందనే దాని మీద నాలెడ్జ్ లేకపోవడంతో అసలు ఏమీ అర్థం కాదనమాట. అలా అర్థం కాకపోవడంతో ఏమవుతుందంటే, నెక్స్ట్ ఒక 6 months అయిపోయేది ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్ రాయాలంటే ఏవో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ని మీరు బై హార్ట్ చేసేసి ఎగ్జామ్కి వెళ్ళిపోయి వచ్చిరాంది ఏదో రాసేస్తే 100కు 40-50 మార్కులు వచ్చి పాస్ అయిపోతూ ఉంటారు. బట్ వాళ్ళకి కోడింగ్ మీద ఏ విధమైన నాలెడ్జ్ ఉండదు. దానికి కారణం ఒకటే, మీకు ఇంట్రెస్ట్ లేక కాదు, మీరు కాన్సన్ట్రేట్ చేయక, నాకు అనిపించింది చెప్తున్నాను. ఓకే, మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, ఎందుకంటే ఐటీలో ఎలా ఉంటుందంటే, ఐటీ అనద్దులేండి, ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనం ఇవాళ నేర్చుకుంటుంది ఎప్పుడు కూడా ప్రీవియస్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీకోసం మీ సార్ ఎక్కడ ఆగరు, ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక 4-5 క్లాసెస్ అయిపోయేసరికి ఇవాళ చెప్తున్న దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, రైట్? దాంతో ఏంటంటే మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారు ఐ హేట్ కోడింగ్ అని చెప్పి అనమాట. ఐ హేట్ అనే దానికి ఏంటి కారణం? మీకు కోడింగ్కి ఏమైనా గొడవలు అయ్యాయా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అండ్ ఇంకొక విషయం తెలుసుకోవాలి, మీరు కోడింగ్ కాకుండా వేరే ఏ రోల్ చూస్ చేసుకున్నా సరే అది కూడా అంత ఈజీగా ఏమి ఉండదు, రైట్? కోడింగ్ అనేదాన్ని మీరు ఎంతో కొంత నేర్చుకుని అది అర్థమయ్యి కాకుండా ఉన్న స్టేజ్లో దాన్ని వదిలిపెట్టేశారు కనుక మీకు ఈ రోజున అది ముట్టుకుంటే కష్టంగా అనిపించి పక్క ఇంకోటి ఏదో నేర్చుకుంటే ఈజీగా వస్తుందేమో అని ఒక థాట్లో ఉంటున్నారనమాట చాలామంది. లైక్ నెట్వర్కింగ్ సైడ్ వెళ్తామండి, నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదంటారు. నెట్వర్కింగ్ ఏమంత సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్ అయితే కాదు అది. దాంట్లో చాలా డెప్త్ ఉంది. ఆర్గనైజేషన్స్ అన్ని బతికేది నెట్వర్క్ బేస్ చేసుకుని, వాటి సెక్యూరిటీ అంతా నెట్వర్క్ చుట్టూనే అల్లుకుని ఉంటుంది, రైట్? అందుకని నేను హేట్ చేస్తున్నాను అని చెప్పి మాత్రం ఎప్పుడు అనకండి. దానికి రీజన్ ఏంటో చూడండి. ఇది కాకుండా నాకు వేరేదేదో ఇంట్రెస్ట్ ఉంది అన్నారనుకోండి, లైక్ వెబ్ డిజైనింగ్, చక్కగా మంచి UI డిజైన్ చేస్తూ మంచి వెబ్సైట్స్ డిజైన్ చేయడం అనేది కొంతమందికి అదొక ప్యాషన్ ఉంటుంది. నాకు కూడా ఇష్టం, నిజం చెప్పాలంటే నేను ఒక డెవలపర్ని అయినా కూడా నాకు ఒక వెబ్సైట్ UI డిజైన్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం.
ఓకే, నేను బ్లాగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఆ బ్లాగ్స్లో నాకు కావాల్సిన విధంగా కలర్స్ సెట్ చేసుకోవడం కానీ, మెనూస్ సెట్ చేసుకోవడం కానీ, ఎలాగా విడ్జెట్స్ యాడ్ చేసుకోవడం ఎలాగా, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను. ఎందుకంటే అది నాకు ఇంట్రెస్ట్ కనుక. ఉన్నది ఏదో లేకపోతే ఆన్లైన్లో అవైలబుల్ అవుతున్న ఏదో ఒక టెంప్లెట్ తెచ్చుకుని దాన్ని నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా నా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను, నాకు అది ఇష్టం. బట్ ఎట్ ద సేమ్ టైం కోడింగ్ నేనేమి హేట్ చేయలేదు. నేను నేర్చుకున్నది, నేను డెవలప్ అయింది అవుతున్నది కూడా అంతా కోడింగ్ బేస్ మీదే. అంతేగాని నాకు ఇదంటే ఇష్టము, ఇది నాకు ప్రొఫెషన్. దీన్ని నేను అంతే ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను ఎప్పుడు కూడా. అలాగే డేటాబేస్ సైడ్ వెళ్ళినా కూడా, డేటాబేస్ ఏదైనా సరే ఇనీషియల్ స్టేజ్లో కొంచెం ఈజీగానే ఉంటుందండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా వచ్చే దాంతో గ్రోత్ ఉండదు. ఓకే, ఎందుకంటే మీతో పాటు ఇంకో 100 మంది కూడా అదే విధంగా నేర్చుకోగలరు. అలాంటి దాంతో మీకు ఏముంటుంది గ్రోత్ కెరియర్లో? ఏదైనా ఛాలెంజింగ్తో ఉండేది నేర్చుకుంటేనే కదా మీకు రేపొద్దున మంచి ఇప్పుడు ప్యాకేజెస్ ఎంత వస్తాయండి AWS నేర్చుకుంటే అని అడుగుతూ ఉంటారు. ప్యాకేజ్ ఎప్పుడు కూడా మీరు ఏం నేర్చుకున్నారు అన్నదాన్ని బట్టి కాదు, మీకు ఎంత నాలెడ్జ్ అందులో గెయిన్ చేసుకున్నారు అన్నదాన్ని బట్టి. నేర్చుకోవడం అంటే ఏంటి? బట్టి పట్టినా కూడా నేర్చుకోవడమే, అది కాదు కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్కిల్స్ మీలో ఎంత ఉన్నాయి అన్నదాన్ని బట్టే మీ ప్యాకేజెస్ ఉంటాయి. వాళ్ళు ఎవరినో చూసి మీరు నేర్చుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకే, అంటే మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ తోటి ఇన్ని ల్యాక్స్ ప్యాకేజెస్లో ఉన్నారు అంటే, వాళ్ళు ఆ ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజెస్ తోటి వెళ్ళడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అన్నది కూడా మీరు ఆలోచించాలి. ఇయర్స్ పెరిగినంత మాత్రాన ప్యాకేజెస్ పెరిగిపోవండి. ఫస్ట్ థింగ్ తెలుసుకోవాలి. నేను చాలా చోట్ల చూస్తూ ఉంటాను, ఇది ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత ప్యాకేజ్ వస్తుందండి అని అడుగుతారు. మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన ప్యాకేజ్ రాదు. మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ కాకపోతే ప్యాకేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితేనే కదా ప్యాకేజెస్ వచ్చేవి. మళ్ళీ అందులో కూడా గ్రేడింగ్ ఉంటుంది. ఇవాళ ఒక 10 మంది ఫ్రెషర్స్ వచ్చి ఒక పెద్ద MNCలో జాయిన్ అయ్యారనుకోండి, ఫస్ట్ లెవెల్లో వాళ్ళందరికీ సేమ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఓకే, బట్ ఇయర్స్ గడిచే కొద్దీ ఒక 4-5 years తర్వాత వాళ్ళని చూసుకుంటే, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని బట్టి ఒకటి శాలరీ వచ్చి 15 lakhs ఉండొచ్చు, ఒకటి శాలరీ వచ్చి 6-7 lakhs ఉండొచ్చు. దానికి కారణం వాళ్ళు నేర్చుకున్నది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఎంత అన్నదాన్ని బట్టే కంపెనీ ప్రతిదీ ట్రాక్ చేస్తుంది అనమాట మన మీద. ఉంటారు అందరూ కూడా. ఇప్పుడు తేనెపట్టులో చూడండి, రాణి ఒకటి ఉంటుంది, లక్షల కూలీ ఈగలు ఉంటాయంటారు. అలాగా ఆ కంపెనీకి అందరూ అవసరమే. ఎందుకంటే చెప్పిన పని చేసుకుంటూ పోయేవాడు అవసరమే, నాలెడ్జ్ ఉపయోగించి కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించేవాడు కూడా కంపెనీకి అవసరం అవుతాడు. అందుకని ఏం చేస్తారు, అలా ఇన్నోవేటివ్గా ఆలోచించేవాడికి ఎక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తారు. వీడికి ఏం చేస్తారు, ప్రతి వాడికి ఇయర్లీ ఎంతో పెంచాలి, ఒక 5% 10% ఏదో పెంచాలి కనుక ఆ మాత్రం పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఒక 5 years అయిన తర్వాత చూసుకుంటే ఈ టాప్ లెవెల్లో ఉండే వాళ్ళందరికీ కూడా హై లెవెల్ ప్యాకేజెస్ ఉంటాయి. వీళ్ళందరూ ఒక లెవెల్లో ఆగిపోతారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అప్పటి వరకు చూపించిన పెర్ఫార్మెన్స్, అంతే తప్ప ఇయర్స్ వల్ల ప్యాకేజ్ రాదు. ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ కాలేరు మీరు. ఇప్పుడు మారిపోయింది, ఎక్కడ కూడా ఎవరు మిమ్మల్ని టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎవరు అడగరు. ఇవాళ మీరు ఫ్రెషర్, ఏవో 4 questions ఎక్కడెక్కడ చూసి మీరు చేస్తే అది సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఎవరు మిమ్మల్ని వచ్చి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దట్ అని చెప్పి ఎవడు అడగడు. నువ్వు ఒక సమస్య ఇస్తారు, మీకు ఒక ప్రాబ్లం చూపించి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి అడుగుతారు. అది మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు రియల్ టైం నాలెడ్జ్ ఉండి తీరాలి. అంతేగాని జస్ట్ లైక్ దట్ ఏదో కొన్ని నేర్చుకుని దాంతో నాకు ఇంత గ్రోత్ కావాలంటే కుదరదనమాట. అది AWS క్లౌడే కావచ్చు, నాన్ క్లౌడే కావచ్చు, ఇంకా రకరకాలు ఉన్నాయి, SAP ఇలాంటివి ఏవేవో ఉన్నాయి మనకి. దేంట్లో అయినా గ్రోత్కి ఫస్ట్ స్టెప్ ఎప్పుడు మీ నాలెడ్జే తప్ప మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే కాదు. ఇయర్స్ని బట్టి ప్యాకేజెస్ అయితే వచ్చి పడిపోవు. ఓకే, మనం ఒకటి తెలుసుకోవాలి. మన దగ్గర కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు ఎక్స్పీరియన్స్ పెడతాను అని చెప్పి. నేను ఎవరికైనా చెప్తాను, పెట్టండి కానీ ఒక 2-3 years నుంచి పెట్టకండి, ఆ తర్వాత మీరు హ్యాండిల్ చేయలేరు దాన్ని అని చెప్తాను. ఎందుకంటే ఇయర్స్ పెరిగి ప్యాకేజెస్ పెరిగే కొద్దీ మన మీద కంపెనీ ఎక్కువ డిపెండెన్సీ పెట్టుకుంటుంది అనమాట. వీడికి ఇంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నామంటే వీడి సొల్యూషన్ ఇవ్వాలి మనం పెరిగే కొద్దీ అనమాట. వీడికి ఇవ్వండి రోల్స్, ఇంకా వీడికి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి, ఈ రోల్స్ ఇవ్వండి అని చెప్తారు. అది మీరు హ్యాండిల్ చేయగలరా? ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళిపోతే మీరు అంత స్ట్రెస్ వస్తే హ్యాండిల్ చేయగలరా? ఖచ్చితంగా చేయలేరు. ఓకే, కనుక ఎప్పుడు కూడా ప్యాకేజెస్ మీద ఆధారపడకండి. ఈవెన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఒక 2-3 years పెట్టుకున్నా దానికి తగినట్టుగా పెర్ఫార్మెన్స్ చూపించగలగాలి. ఓకే, అఫ్కోర్స్ ఒరిజినల్గా ఉండే వాళ్ళ నాలెడ్జ్ వీళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా మీరు ఈ రోజున చూస్తే రకరకాల
ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ అన్నీ చేసి చూపించే వాళ్ళు యూట్యూబ్లోనే చాలామంది ఉన్నారు. లేకపోతే రకరకాల వెబ్సైట్స్ వాళ్ళందరూ కూడా మీకు ప్రాజెక్ట్స్ చేసి చూపిస్తూ ఉంటారు. అలాంటివన్నీ చూసుకుని రియల్ టైం నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. జాబ్ అనేది ఏదో ఒకలా వస్తుంది మీకు నాలెడ్జ్ ఉంటే, అసలు పెద్ద విషయం కాదు. ఎందుకంటే కరెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కోసం కంపెనీలు భూతద్దం పెట్టి వెతుకుతున్నాయి ఈ రోజున. ఓకే, 100 మంది ఇంటర్వ్యూకి వస్తే ఒక 5 నుంచి 10 మందే సెలెక్ట్ అవ్వగలుగుతున్నారు. 50 మంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కంపెనీ 5 నుంచి 10 మందికి ఆఫర్లు ఇస్తున్నాయి. ఎందుకనంటే ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేరు. వచ్చిన వాళ్ళు ఎంతో నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు అనుకోండి, వస్తారు అందరూ కూడా. నాకు 5 lakhs ప్యాకేజ్ ఉంది, నాకు 10 lakhs కావాలి అంటాడు. సరే ఓకే, ఆఫర్ చేసి ఇస్తాం, మేము కాదనట్లా. కానీ దానికి తగిన స్కిల్ నీలో ఉందా లేదా అని చూసిన తర్వాతనే ఇస్తారు. ఓకేనా. కనుక ఏంటంటే ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్ది ప్యాకేజెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. లేకపోతే నాకు లాంగ్వేజ్ మీద ఇది కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు, వేరే దాంట్లోకి వెళ్ళి చాలా లెవెల్లో గ్రోత్లో వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. మీరు వేరే దాంట్లో ఉన్న డేటాబేస్లో వెళ్ళినా సరే, డీబీ డెవలపర్గా వెళ్ళినా కూడా ఎప్పటికప్పుడు కొత్తగా థింక్ చేయగలగాలి. డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున మార్కెట్లో అనమాట. డేటా మనం కలెక్ట్ చేసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను మనం ఎలా స్టోర్ చేసుకుంటాం అన్నది డేటాబేస్ వల్లనే సాధ్యం అవుతుంది. ఆ తర్వాత నెట్వర్కింగ్లో ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ రాసుకుంటూ సర్టిఫికేషన్స్ చేస్తూ ఉంటేనే గ్రోత్ ఉంటుంది. ఓకే, ఒక స్టేజ్ దాటిన తర్వాత అంత ఈజీ ఏమి ఉండవు అవన్నీ కూడాను. అది కూడా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అది. డేటాబేస్ అయినా, యూఐ డిజైనింగ్ అయినా సరే, లేకపోతే నెట్వర్కింగ్ సైడ్ అయినా వెళ్ళినా సరే, ఏదైనా కూడా చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా. వాటి మీద మీకు సంపూర్ణమైన నాలెడ్జ్ ఉంటేనే మీరు గెట్ ఇన్ అవ్వగలరు. ఏదో ఒక రిఫరెన్స్ తోటి మీరు ఏదో కంపెనీలో దూరిపోతారేమో, నేను కాదనట్లా. కానీ ఒకసారి దూరిన తర్వాత మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు సేవ్ అవుతారు తప్ప మిమ్మల్ని ఒక్కసారి దూర్చిన వాడు కూడా మిమ్మల్ని సేవ్ చేయలేరు. ఓకే, దట్స్ వై ఫ్రెండ్స్, నేను చెప్పేది పాజిటివ్గా తీసుకోండి. మీరు ఐ హేట్ అని చెప్పద్దు ఎప్పుడు కూడా, అది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. నాకు ఇప్పటివరకు నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో చూస్తే చాలామంది ఆ మాట చెప్తున్నారు అనమాట. ఐ హేట్ అనేది ఏ విధంగానూ కరెక్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. మీకు అది ఎందుకు రావట్లేదు అన్నది, మీకు ఎందుకు సరిగ్గా ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నారు అనేది మీకు మీరే ఆలోచించుకోండి. ఓకే, ఒక 1 yearలో ఒక లాంగ్వేజ్ నేర్చుకోలేకపోతున్నారా మీరు? బీటెక్లో 365 days టైం తీసుకుని ఒక C++, పైథాన్, జావా ఇలాంటి ఏ ఒక్కటి నేర్చుకోలేకపోతున్నారా మీరు? ఆ మాత్రం కూడా నేర్చుకోలేకపోతే రేపు అన్న రోజున ఇంతకు మించి 100 రెట్లు వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు 100 రెట్లు చదవాల్సి వస్తుంది. మీరు అవన్నీ ఎక్కడ హ్యాండిల్ చేయగలరు? రైట్. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీరు హేట్ అనే మాట అనకండి. మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది మీరు క్వశ్చన్ చేసుకోండి. మీకు వేరేది ఏదైనా ఇంట్రెస్ట్ లాగుతుందా? ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కానీ నాకు వెబ్సైట్ డిజైనింగ్ వైపు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అంటే ఓకే రైట్, అటువైపు వెళ్ళండి. లేకపోతే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి, ఇట్లా ఫైర్ వాల్ సెట్ చేయడం అయినా, లేకపోతే ఈ నెట్వర్కింగ్ సెటప్ చేసుకోవడం అయినా నాకు చాలా బాగుంది అంటే అటు వెళ్ళండి. లేకపోతే డేటాబేస్ సైడ్, నాకు డేటాబేస్ క్వైరీస్ రాయడం చాలా ఇంట్రెస్ట్, ఆప్టిమైజ్డ్ వేలో డేటా క్రియేట్ చేయడం, డేటాని రిట్రీవ్ చేయడం, ఇవన్నీ నాకు చాలా నచ్చుతున్నాయి అనుకుంటే అటువైపు వెళ్ళండి. కరెక్ట్ తెలివిగా ఆలోచించుకొని చూస్ చేసుకోండి దేంట్లోకి వెళ్తారు అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.